వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్దామా? ఇక ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, పల్లవిని ఇద్దరు రౌడీలు లాక్కెళ్తూ ఉంటారనమాట రోడ్డు మీద. ఇక చరణ్ ఏమో వీల్ చైర్ నుంచి లెగవలేక పల్లవి, పల్లవి అని అరుస్తూ ఉంటాడు. తనేమో హెల్ప్‌లెస్. ఇక లేవలేకపోతూ ఉంటాడు. ఏవండి కాపాడండి, ఏవండి, ఏవండి అని చెప్పి పల్లవి అరుస్తూ ఉంటుంది. ఎలాగైనా పల్లవిని కాపాడాలి అని చెప్పి ఇక చరణ్ వీల్ చైర్‌లో నుంచి లేవడానికి ట్రై చేస్తూ ఉండగా చైర్‌లో నుంచి కింద పడిపోతాడు. అలాగే ఇంక మెల్లగా ఓపిక చేసుకొని పల్లవిని లాక్కెళ్ళిపోతున్నారు రౌడీలు. నా భార్యని నేను కాపాడుకోవాలి అన్న ఇదిలో చరణ్ మెల్లగా లేచి నించొని ఇక కాలుని ఒక్క ఇదులుతాడనమాట. ఇక కాలు నార్మల్ అవ్వడంతోని కొంచెం అలా కొంచెం ఈడ్చుకుంటూనే మొత్తానికి వస్తాడనమాట పల్లవి దగ్గరికి. ఇక పల్లవి భుజం మీద చేయడంతోని పల్లవి అంటే చరణ్ వచ్చేసాడా అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే చరణ్ వస్తాడనమాట. ఇక ఇద్దరు రౌడీల్ని కుమ్మేసి మరి కొట్టేస్తూ ఉంటాడనమాట. చరణ్ కొంచెం కాలు నొప్పి ఉన్నా కూడా కొడుతూ ఉంటాడనమాట. ఇక రౌడీలు కూడా కొంచెం కొడుతూ ఉంటారు. ఇటు పల్లవి ఏమో నా కోసం చరణ్‌కి కాళ్ళొచ్చాయి. నా కోసం నన్ను కాపాడడం కోసం నా భర్త ఇలా రౌడీల్ని కొడుతున్నారని చెప్పి పల్లవి మొహంలో సంతోషం. ఇక చరణ్ ఏమో ఆ రౌడీల్ని కొడుతూ ఉంటే ఇక ఇటు పల్లవి ఏవండి, ఏవండి ఆగండి, ఆపండి అని చెప్పి అంటూ ఉంటే, నన్ను ఆపొద్దు పల్లవి, నా భార్య మీదే చెయ్యేస్తావురా? ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తావు కదూ, నిన్ను వదలనురా, నిన్ను ఈరోజు చంపే తీరుతాను, నా భార్యను టచ్ చేస్తావా అని చెప్పి ఇక అలాగ కొడుతూ ఉంటాడనమాట. ఇటు పల్లవి ఏమో ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే, వద్దు వద్దు పల్లవి, నన్ను ఆపొద్దు, ఈరోజు వీడి అంతు చూడాల్సిందే, నా పల్లవిని నా కళ్ళ ముందే టచ్ చేస్తావు కదూ అని చెప్పి కొట్టబోతూ ఉంటే, ఇక అప్పుడు పల్లవి ఏవండి వాళ్ళు మనవాళ్ళండి, కొట్టొద్దండి అనగానే, మనవాళ్ళంటావేంటి పల్లవి అని చెప్పి అనగానే, అవునండి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే అండి అని చెప్పి అనగానే ఇక చరణ్ ఆగిపోతాడు. వాళ్ళని నేనే పిలిచానండి, ఇదంతా డ్రామా అండి, మీకు చూడండి మీకు కాళ్ళు వచ్చేసాయి, మీకు ఇలా కాళ్ళు రావాలనే ఇదంతా నేను కొంచెం ఇలాంటి కొంచెం మిరాకిల్ జరగాలంటే మీకు కాళ్ళు రావాలంటే ఇలా జరగాలి కొంచెం, అందుకే ఇలా చేశానండి. వీళ్ళని నేనే హెల్ప్ కోసం పిలిచానండి, వీళ్ళెవరో కాదు మన కోచ్ సార్ ఉన్నారు కదా, నేను వెళ్ళి ఇలా చెప్పాను, ఇక అక్కడ కోచ్ సార్ దగ్గరే వీళ్ళున్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తా అంటే వాళ్ళని తీసుకొచ్చాను, వాళ్ళు ఇలా రౌడీలాగా యాక్ట్ చేశారు అంతే, వాళ్ళేం నిజమైన రౌడీలు కాదండి, వాళ్ళు కూడా మీలాగే ప్లేయర్స్ అని చెప్పి అలా పల్లవి చెప్పడంతోని ఇక చూడండి మీకు కాళ్ళు వచ్చేసి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే ఇక చరణ్‌కి కోపం ఆగదనమాట. ఒక్కసారిగా చంపకేసి పల్లవిని చంప మీద కొడతాడు. అయ్యో బ్రదర్, ఏంటి ఏంటి సిస్టర్‌ని ఎందుకు అలా కొడుతున్నారు? తనకి మీరంటే ఎంత ఇష్టం తెలుసా? మీకు కాలు రావాలని ఎంత తాపత్రయపడింది. ఆ అమ్మాయిని, ఈ సిస్టర్‌ని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అనగానే, కొట్టాలా చంపాలా? అసలు నేను ఎంత భయపడ్డాను. నా కాళ్ళ ముందు నా భార్యని తీసుకెళ్ళిపోతున్నారు ఒక రౌడీలు అంటే నాకెలా ఉంటుంది మానసికంగా? కాళ్ళు లేవు, ఎలా కాపాడుకోవాలి నా భార్యని అని నాకుండదా? ఇదంతా డ్రామా అని చెప్పి చెప్తుంది. ఎంత మండిపోద్ది మరి నాకు అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ రౌడీలు అంటారు, చూడండి బావగారు, చెల్లెమ్మకి మీరంటే చాలా ఇష్టం, ఇంత మంచి చెల్లెమ్మకి మీరు భర్తగా రావడం మీ అదృష్టం, తను మనస్తత్వం చాలా మంచిది, తను లావుగా ఉందే కానీ తను మీకు భార్యగా రావడం మీ అదృష్టం, ఎందుకంటే అసలు ఇంత ఇదిగా తనకేమైనా పర్వాలేదు, నా భర్తకి కాలు వస్తే చాలు అన్న మెంటాలిటీ ఎంతమందికి ఉంటుంది చెప్పండి అని చెప్పి వాళ్ళు అంటారనమాట. సరే సిస్టర్, ఇంకేమైనా అవసరం ఉంటే పిలవండి, మొత్తానికైతే మీ వారికి కాళ్ళు వచ్చాయి, మాకు అదే సంతోషం, మేము వెళ్తాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు పల్లవి అంటుంది, ఏవండి మీరు నన్ను కొడితే కొట్టారు, మీకు కాళ్ళు వచ్చేసాయి, నాకు అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి అనగానే అప్పుడు చరణ్, వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు కాబట్టి సరిపోయింది, అదే నిజమైన రౌడీలు అయ్యుండి కొంచెం అటు ఇటు అయితే నీకు గుచ్చుకుంటే చేతికి ఇప్పటికైనా గాయమైంది, ఇంకొంచెం ఎక్కడైనా గుచ్చుకొని ఉంటే ఏంటప్పుడు నీ పరిస్థితి అని చెప్పి అంటాడు చరణ్. నాకు ఏమైనా పర్వాలేదండి, నా కళ్ళ ముందు నా ప్రాణం పోతున్నా మీకు నయం అయిపోయింది కదా, మీకు కాళ్ళు వచ్చాయి కదా, అంతకుమించి నాకు సంతోషం ఉంటుందా? నాకు అంతకుమించి ఇంకా ఏ కోరికలు లేవండి, ఏదైతేనే మీకు కాళ్ళు వచ్చేసి నాకు అంతే సంతోషం, పదండి ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇక చరణ్ని తీసుకొని ఇంటికి మెల్లగా నడిపించుకొని తీసుకెళ్తూ ఉంటుంది పల్లవి. ఇక మరోపక్క ఇంట్లో నుంచి అప్పుడే బయటకు వస్తూ ఉంటాడనమాట చంటి. ఇక చంటి ఏమో చరణ్ని నడిపించుకొని పల్లవి తీసుకొస్తూ ఉంటుంది కదా ఇంట్లోకి. ఇక చంటి చూసి మమ్మీ, డాడీ, బామ్మ అందరు త్వరగా రండి, అన్నయ్య వచ్చాడు అని చెప్పి అనగానే ఇంట్లో ఉన్న వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్, ఉషా దగ్గర నుంచి అందరూ బయటకు వస్తారనమాట. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక బామ్మేమో, రే చరణ్, నీ కాళ్ళు వచ్చేసారా, అసలు నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు వీల్ చైర్ మీద వెళ్ళిన వాడివి నడుచుకుంటూ వచ్చావు, చాలా సంతోషంగా ఉంది, అంతా అంతా నా మనవరాలు వల్లే అని చెప్పి అలా మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక అక్షిత, అదేంటి
చరణ్‌కి కాళ్ళెలా వచ్చేసాయి? ఏం జరుగుంటుంది? అని చెప్పి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. మా అన్నయ్యని ఏం చేశావు? అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఇటు అక్షిత బావగారిని ఏం చేశావు బయటికి తీసుకెళ్ళి? ఆ! ఏం చేశావు? అని చెప్పి అంటూ ఉంటే పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం చేస్తాను? తను నా భర్త. తనకి కాళ్ళు రావాలని ఏదో చేశాను. నేను నీకు చెప్పాను కదా ఆల్రెడీ ఒక మిరాకిల్ జరిగితే ఖచ్చితంగా కాళ్ళొస్తాయని. ఆ మిరాకిలే జరిగిందక్కడ. అందుకే కాళ్ళొచ్చేసాయి చరణ్‌కి అని చెప్పి అలా అంటూ ఉంటే మిరాకిలా? అని చెప్పి అని షాకింగ్‌గా చూస్తూ ఉంటారనమాట సుమలత, అక్షిత. ఇక అక్కడున్న ఉషా ఏమో, అయ్యో అక్క నీ చేతికి గాయం ఏంటి? ఇంత దెబ్బ తగిలింది. రక్తం చూడు కర్చీఫ్ కట్టుకున్నావు. ఇంత రక్తం పోతుంది. ఏమైందక్క నీకు? అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఉషా. అప్పుడు పల్లవి, అదా! అదేం లేదులే చిన్న దెబ్బేలే ఉషా. ఏం లేదు. ఏదైతేనే నాకు చరణ్‌కి కాళ్ళొచ్చాయి. అంతకు మించి నాకింక సంతోషమే లేదు. ఇంతే నాకు చాలా సంతోషం ఒక పండగలాగా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఆ తర్వాత ప్రసాదరావు, ఏంటి సుమలత నువ్వేం మాట్లాడవేంటి? చరణ్‌కి కాళ్ళొచ్చాయి. నీకు సంతోషంగా లేదా? అనగానే సంతోషంగా లేకుండా ఎందుకుంటుందండి? నా కొడుక్కి కాళ్ళొచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలా ఇక చరణ్‌ని హత్తుకుంటుంది. ఆ తర్వాత ఇక బామేమో, సరేరా చరణ్ కాళ్ళొచ్చేసాయి. కానీ కొంచెం అలసిపోయి ఉంటావు కదా! వెళ్ళి రెస్ట్ తీసుకో పద. లోపలికి తీసుకెళ్ళామా పల్లవి? అని చెప్పి అనడంతోని ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక అక్షిత తన గదిలోకి వెళ్ళి, ఛ! చరణ్‌కి కాళ్ళొచ్చేసాయేంటి? అది కూడా వారం రోజుల్లో కాళ్ళు తెప్పిచ్చేసింది. అసల ఈ పల్లవి అనుకుంటే జరగందంటూ ఇంకేమీ ఉండదా ఏంటి? అసలు డాక్టర్లకే అసాధ్యం అన్నారు. అలాంటిది కాళ్ళెలా తెప్పిచ్చింది? దీన్ని ఇంట్లో నుంచి పంపించేయొచ్చు. మంచి అవకాశం అనుకున్నాను. అలా ఎలా జరిగింది? అని చెప్పి అక్షిత అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి వస్తుందనమాట పల్లవి. ఏంటమ్మా అక్షిత పాపం బాధపడుతున్నట్టున్నావు? అనవసరంగా చరణ్‌కి కాళ్ళొచ్చేసాయి. ఇప్పుడు ఈ పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళదు అనుకుంటున్నావు కదూ! ఇది నా ఇల్లే. నన్ను ఇక్కడి నుంచి ఎవ్వరు పంపించలేరు. నువ్వు, అత్తయ్య గారు తల కిందన తపస్సు చేసినా కూడా ఇంట్లో నుంచి నేను వెళ్ళేదే లేదు. ఎందుకంటే ఇది నా ఇల్లు, నా భర్త, నా కుటుంబం. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి నువ్వు ఆలోచించుకో. ఎప్పుడెప్పుడు నన్ను పంపించేద్దామా అనుకుంటావు కానీ అది జరగదు. జరగనే జరగదు. అర్థమవుతుందిగా? అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక సుమలత రావడంతోని ఇక అప్పుడు అక్షిత, ఆంటీ చూడండి ఆంటీ ఈ పల్లవి వెళ్ళిపోతుంది కదా అనుకుంటే ఇలా జరిగింది అనగానే, ఏదైతేనే నా కొడుకైతే కాళ్ళొచ్చాయి. పల్లవి వల్లే వచ్చాయి కాదనట్లేదు. కానీ ఈ పల్లవి ఇంట్లో నుంచి పంపించే మంచి అవకాశం అయితే మిస్ అయింది. అయితేనే ఇంకో అవకాశం ఏదో ఒకటి రాకపోదు. అప్పుడు ఈ పల్లవిని ఖచ్చితంగా నేనే పంపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఆ తర్వాత కాసేపు అయ్యాక ఇక సుమలత ఫ్రెండ్, పాత ఫ్రెండ్ ఒక ఆవిడ వస్తారనమాట సుమలత ఇంటికి. హాయ్ సుమల, హాయ్ సుమ అనుకుంటూ సుమని హగ్ చేసుకుంటుంది. ఇక రా కూర్చో, ఎన్ని సంవత్సరాలయింది? యూఎస్‌లో ఉండేదానివి, ఇండియా వచ్చేసావు. ఇండియాలో సెటిల్ అయ్యావు. ఇప్పుడా వచ్చేది మా ఇంటికి అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారనమాట. చరణ్ ఏడి అని చెప్పి వచ్చిన ఆవిడ అంటూ ఉంటే, ఇదిగో ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి చరణ్‌ని పిలుస్తుంది సుమలత. ఇక చరణ్‌తో పాటు ఇటు పల్లవి వీళ్ళంతా కూడా వస్తారనమాట. ఏంటి చరణ్‌కి యాక్సిడెంట్ అయింది, కాలు బాగాలేదని చెప్పి అన్నావు కదా! నార్మల్‌గానే ఉన్నట్టున్నాడు అని చెప్పి అనగానే ఇక అప్పుడు బామ్మ, అంతా మా మనవరాలు దయ. తన ప్రయత్నం వల్లే చరణ్‌కి త్వరగా కాళ్ళొచ్చేసాయి అని చెప్పి బామ్మ మెచ్చుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి అని చెప్పి వచ్చినవాడు అంటూ ఉంటే, ఈవిడెవరో తెలీదా ఆంటీ మీకు? తిను మా వదిన, మా అన్నయ్య భార్య అని చెప్పి అంటూ ఉంటాడనమాట చంటి. ఇక అప్పుడు వచ్చిన సుమలత ఫ్రెండ్, అయితేనే ఆ అమ్మాయి కొంచెం లావుగుంది కానీ మొహంలో లక్ష్మి కళ ఉట్టి పడుతుంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు చంటి ఏమో, ఇదిగో మీ వెనకాల మిడిగుడ్లేసుకొని చూస్తుందిగా తినే నా భార్య అని చెప్పి చంటి అంటూ ఉంటే ఇక అప్పుడు సుమలత, రే ఏంట్రా పరిచయం చేయడం అని చెప్పి జాను తిను నా చిన్న కోడలు అక్షిత అని చెప్పి పరిచయం చేస్తుంది. ఇందుకీ చందుకైతే పెళ్లి కాలేదు కదా, మరి చందుకు కూడా చేసేస్తే ఒక పని అయిపోతుందిగా అని చెప్పి వచ్చినవాడు అంటూ ఉంటుంది. ఈ లోపల సుమలత ఏమో, అదే చూడాలి మ్యాచెస్ అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల సుమలత ఏమో కూల్ డ్రింక్ తీసుకురమ్మంటుందనమాట ఉషాని. ఉషా కూల్ డ్రింక్ తీసుకొస్తుంది. ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి వచ్చిన సుమలత ఫ్రెండ్ అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న చందు, కూల్ డ్రింక్ తీసుకొచ్చిందంటే అర్థం కావట్లేదా ఆంటీ, పని మనిషి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక వచ్చిన ఆవిడేమో, మీకు అభ్యంతరం లేకపోతే మీకు బాగా తెలిసిన ఒక మ్యాచ్ ఉంది చందుకి, అమ్మాయి కూడా బాగానే ఉంటుంది అనగానే, ఎవరా మ్యాచ్ అని చెప్పి ప్రసాదరావు అనగానే, ఏం లేదు అన్నయ్య గారు, మా కూతురు తెలుసు కదా, మా కూతురి గురించే చెప్దామని ఎప్పటి నుంచో నా మనసులో థాట్ ఉంది. ఏం సుమలత మనిద్దరం వియ్యంకురాలు అయిపోదాము అని చెప్పి అనగానే, మంచిదేగా అని చెప్పి అంటుంది సుమలత.
మీ అబ్బాయికి, మా అమ్మాయికి పెళ్లి చేసేద్దాము అన్నట్టుగా వచ్చినావిడ అంటూ ఉంటే, ఇక ప్లేట్ అదే ఉషా చేతిలో ప్లేట్ ఉంటుంది. ప్లేట్ కింద పడిపోతుందనమాట. తను పడేస్తుంది పెళ్లి అనేసరికి చందుకి. ఇక చందు చూస్తూ ఉంటాడనమాట ఉషాని. ఉషా ప్లేట్ తీసుకొని సారీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక వచ్చినావిడ మనం మంచి రోజు చూసుకొని పెళ్లి ముహూర్తాలు అవి పెట్టేసుకుందాం అనగానే, ఇక చంటి ఏమో మీ అమ్మాయిని ఒకరోజు ఇంటికి తీసుకురండి ఆంటీ, అందరూ అమ్మాయిని చూసినట్టుంటారు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా ఒకరినొకరు చూసుకుంటారు, ఆ తర్వాత అంతా ఓకే అయితే ముహూర్తాలు పెట్టేసుకొని పెళ్ళే కదా నెక్స్ట్ అనగానే, అలాగే అయితే సరే మరి వెళ్ళొస్తా సుమా అని చెప్పి వెళ్ళిపోతుందనమాట. ఆ తర్వాత ఇక ఫ్రెండ్ని వదిలిపెట్టేసి సుమలత లోపలికి రాగానే, ఇదేంటి మీ ఫ్రెండ్ డైరెక్ట్గా సంబంధం చెప్పేస్తుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఇక అప్పుడు సుమలత, తను నాకు తెలిసిన ఫ్రెండే కదా బామ్మగా అత్తయ్య గారు, మంచిదేగా, అమ్మాయి కూడా మంచిదే, కుటుంబం కూడా మంచిదే, అందుకే ఓకే అంటున్నాను. అయినా నా ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు చిన్న కొడుకు పెళ్ళి నాకు ఇష్టంగా అయితే ఏం జరగలేదు, కనీసం చందు పెళ్ళైనా నాకు ఇష్టమైన వాళ్ళతో జరిగితే మంచిదే కదా అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళగానే అక్కడే చందు అలాగే ఇటు అక్షిత ఉంటారు. ఏం మరిది గారు పెళ్ళనంగానే మొహంలో పెళ్ళికలు వచ్చేసింది, అంత సిగ్గే, ఉమ్, సర్లేండి అమ్మాయి కూడా బాగుంటుంది అని చెప్పి అత్తయ్య గారు అన్నారు, ఇంకేంట్లే పిప్పియే అని చెప్పి అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఉషాని అసలే పెళ్ళి అనేసరికి చేతిలో ఉన్న ప్లేట్ కూడా వదిలేసింది, ఇప్పుడు దాకా నోరు విప్పలేదు, కానీ నా పెళ్ళి సెటిల్ అయ్యి ఒకవేళ పెళ్ళి దాకా వెళ్ళిందంటే ఈ మ్యాచ్ ఉషాని ఆపడం కష్టం, ఎలాగైనా ఉషాని ఇంట్లో నుంచి పంపించేసేయాలి, లేదంటే ఏదైనా జరగచ్చు, నా క్యారెక్టర్ గురించి ఇంట్లో అందరికీ చెప్పేయచ్చు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు చందు. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.